ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన కడప పార్లమెంట్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నారు. ఈరోజు కడప పార్లమెంట్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతూ ఉంది. ఈ రోజుకు ఒక విశిష్టత ఉంది. ఏంటంటే 2024వ సంవత్సరంలో కడప పార్లమెంట్ నుంచి దాదాపు తెలుగుదేశం పార్టీ 4 స్థానాలు గెలుచుకొని ఒక ప్రభంజనం సృష్టించింది. ఉమ్మడి కడప జిల్లాలో కూటమి 7 స్థానాలు కైవసం చేసుకొని కడప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సత్తాను చాటుకున్నాం. అది ఇక్కడున్న ప్రతి ఒక్కరి కష్ట ఫలితమే అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. మన కడప జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు, అంతకుముందు రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు, పోలిట్ బ్యూరో మెంబరు శ్రీనివాస్ రెడ్డి గారు, అంతకుముందు నాగరాజ్ అనే ఒక రిపోర్టరు ఒక ఇంటర్వ్యూ చేస్తే చెప్పినారు, మీరు వెళ్ళి చూడొచ్చు ఇంటికెళ్ళి, మీరు ఎన్ని స్థానాలు గెలవబోతున్నారంటే మేము 7 స్థానాలు గెలవబోతున్నామంటే ఏంటి పగటి కలలు కంటున్నారా అన్నారు. లేదు, జరగబోయేది అదే చెప్పి ఆ ఇంటర్వ్యూలో చెప్పినారు. 4-5 సంవత్సరాల క్రితం అని చెప్పి చెప్తున్నారు. ఈసారి ఆ దినమే చెప్పారు మేము 7 సీట్లు గెలవబోతున్నామని. దేవుడు పలికించిన మాట. ఆ విధంగానే ఈరోజు కడపలో, ఉమ్మడి కడప జిల్లాలో 7 మంది కూటమి సంబంధంగా గెలిచినాము. మన సత్తా ఏంటో కడప జిల్లాలో చూపించుకున్నాము. రాబో కాలంలో కూడా అదే ఐక్యతో మనము కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ పటిష్టంగా ఉంది అని చెప్పి విపక్షాలకి తెలియజేయాలంటే మనమందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ దినము ఈ పార్లమెంటు ప్రమాణ స్వీకారోత్సవానికి ఇక్కడ నిలబడి ఇక్కడ పెండాల్స్ వేసుకొని మనము ఇక్కడ కార్యక్రమం జరుపుతున్నామంటే మీ వాసన యొక్క కృషి చేయి. ఈ రోజు ధైర్యంగా ఈ యొక్క స్థలం నాది, తెలుగుదేశం పార్టీది, తెలుగుదేశం పార్టీ యొక్క పార్లమెంట్ ఆఫీస్ అని చెప్పి ఈ స్థలాన్ని మనకు ఖరారు చేసి మనము నిర్భయంగా ఇక్కడ పార్టీ కార్యక్రమాలు జరుపుకుంటా ఉన్నాం. 2023 సంవత్సరం సెప్టెంబర్లో నన్ను ఇన్ఛార్జ్ గా ప్రకటించి కడపకు పంపించిన రోజు మనం ఎక్కడ మన సభలు జరుపుకునే వాళ్ళమో మీ అందరికీ తెలుసు. ఈ రోజు అలాంటి పరిస్థితి కడపలో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి రాకూడదని చెప్పి మనం అధికారంలోకి రాగానే ఈ యొక్క స్థలాన్ని కేబినెట్ లో 10 సార్లు మినిస్టర్ గారికి గుర్తు చేసి కేబినెట్ లో పెట్టించి ఈ స్థలాన్ని కడప తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కేటాయించాలంటే మన మాజీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి అన్న గారి కృషి మాత్రమే తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ స్థలాన్ని 14 నుంచి 19వ సంవత్సరంలో కూడా కేబినెట్ లో ఆమోదింపజేసుకొని ఈ స్థలాన్ని కడప జిల్లా పార్టీ ఆఫీస్ గా నిర్ణయం చేసుకొని ప్రభుత్వంలో దానికి కావలసిన కార్యక్రమాలన్నీ జరిపి ఆ రోజు కూడా డబ్బులు కూడా పూర్తిగా మీ వాసన్నే కట్టి దీన్ని రిజర్వ్ చేసుకుంటే 19లో వచ్చిన వైకాపా పార్టీ దాన్ని క్యాన్సల్ చేస్తే మళ్ళా అడ్వకేట్లకి డబ్బులు ఇచ్చి 10 దఫాలుగా కేసుని అట్లనే పెట్టి కోర్టులో ఒక్కసారి 24లో అవకాశం రాగానే మీ వాసన్న మళ్ళా ప్రభుత్వంలో పెద్దలతో చర్చించి మన స్థలాన్ని మనకి ఇచ్చినారు. దాంతో పాటే భవిష్యత్తులో ఏ విధమైన అవాంతరాలు జరగకోకుండా ఇక్కడి నుంచి 30 సంవత్సరాలు కావాల్సిన లీజ్ డబ్బు కూడా తన సొంత డబ్బుతో కట్టినాడు. అలానే దాదాపు 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి టెంపరీగా మనకు ఒక ఆఫీస్ కట్టినాడు. ఇక్కడున్న ఈ బిల్డింగ్లను కూడా పూర్తిగా క్లియర్ చేసి ఈ రోజు మనము గర్వంగా ఇక్కడ కూర్చొని మనము మన పార్టీ కార్యక్రమం జరుపుకుంటున్నామంటే మన పార్లమెంట్ పోలిట్ బ్యూరో మెంబర్ శ్రీనివాస్ రెడ్డి గారి వల్ల నేను సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నేను కూడా అధికారంలో రాకమునుపు
చేయాల్సిన అవసరం ఉంది. నేను ఇప్పుడు ఇక్కడ కడపలో నోటీస్ చేస్తా ఉండేది ఏంటంటే మహిళలు పెద్ద ఎత్తున రావట్లేదు. కాబట్టి రాబో కాలంలో తెలుగుదేశం పార్టీ కమిటీ మొత్తం, పార్లమెంటరీ కమిటీ మొత్తం ఈ యొక్క మహిళలను పెద్ద ఎత్తున స్వాగతించి మహిళల ద్వారా ప్రజలలోకి దగ్గరికి వెళ్ళి మనం ప్రజాసేవ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగనే రాబో కాలంలో తెలుగుదేశం పార్టీని కడప పార్లమెంట్ లో పెద్ద ఎత్తున పటిష్టం చేసుకొని మన మధ్యన చాలా మంది గొడవలు సృష్టించాలనుకుంటారు, అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటారు. కొంతమంది తెలుగుదేశం కండువాలు ఎత్తుకొని వైసీపీ రాత్రి వేస్తే వైసీపీ తరపున అర్ధరాత్రి కొట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళని గుర్తించుకొని తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్న వాళ్ళని పూర్తిగా సంపూర్ణంగా మద్దతిస్తూ వాళ్ళ బాగోగులు చూసుకొని వాళ్ళకు అండగా ఉంటూ కడపలో తెలుగుదేశం పార్టీకి తిరుగులేని విధంగా మనం తయారు చేసుకోవాలంటే ఇక్కడున్న ప్రతి ఒక్క నియోజకవర్గ ఇన్ఛార్జ్ కానించి ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానించి అలాగనే తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి బాధ్యత ఉందని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. సంపూర్ణంగా కడప నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు భూపేష్ గారి టీం కి సంపూర్ణంగా సహకరిస్తూ అలాగనే తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడికి తోడుగా ఉంటూ పనిచేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.